2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఎవరైనా కూడా పెట్టుబడి పెట్టినప్పుడు అంటే చాలా మందిని రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్ చెప్పారనో, లేదు ఫ్రెండ్ అందులో ఇన్వెస్ట్ చేశారనో, అలా కారణం చేత కొంతమంది పెడుతూ ఉంటే, ఇంకొందరు రీసెర్చ్ చేసి పెట్టినప్పటికీ కూడా అంటే ప్రాఫిట్ వస్తుంది అని ఊహించుకుంటే అట్లీస్ట్ ప్రాఫిట్ రాకున్నా, నార్మల్గా న్యూట్రల్గా లేకున్నా లాసెస్లోకి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. లక్షల డబ్బు పెట్టాను నేను ఇంత లాస్ అయ్యానని చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో నిజంగా అంటే మానసికంగా కావచ్చు అండ్ అలాగే ఫైనాన్షియల్గా కూడా చాలా లో వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మనం ఏమన్నా వాళ్ళకి గైడ్ చేయొచ్చు అంటారా? ఏమైనా టిప్స్ ఇవ్వచ్చు అంటారా? ఫైనాన్షియల్ పరంగా ఎలా ముందుకెళ్ళాలి అలాంటి సిచ్యువేషన్స్లో? చాలా దారుణమైన విషయం ఇది నిజంగా. ఎందుకంటే కష్టాజీతం అనమాట. ఒక్కొక్క రూపాయి కష్టపడితే కానీ రాదు. సో అలాంటిది కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టుబడిగా పెడతారు. నిజంగా నేను అంటున్నానండి, ప్రాఫిట్ ఎంతైతే నిజమో స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో లాసెస్ కూడా అంతే నిజం. అంటే తప్పు చేస్తే తప్పదు. ఓకేనా? రాయలసీమ బేస్డ్ మూవీస్, అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బ్లేమ్ ఎనీబడి. అంటే మనము ఫ్యాక్షనిజం మూవీస్ చూస్తాం కదా, అడ్డంగా నరుక్కుంటే వెళ్ళిపోవడం. మార్కెట్ దానికంటే కూడా దారుణం. మనిషికి కనీసము కనికరం ఉంటుందేమో కానీ మార్కెట్స్కి ఉండవు. ఎక్కడ పడితే అక్కడ నరుక్కుంటూ పోవడమే. మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం లాసెస్లోకి దూసుకుంటే వెళ్ళిపోతుంది. అయితే దీన్ని అంటారు నెగటివ్ రిటర్న్స్. సో ఇప్పుడు అందరూ అంటున్నారు, చాలామంది నాకు కాల్ చేసి అడిగారు, సార్ స్టాక్ మార్కెట్స్ ఏమో లైఫ్ టైం హైస్ దగ్గర ఉన్నాయి, ప్రపంచంలో ఎన్నో దేశాలు గొడవ పడుతున్నాయి, వార్ జరుగుతుంది, ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినా కానీ ఇండియన్ మార్కెట్స్ పడలా, పాకిస్తాన్ మార్కెట్స్ పడిపోయాయి, మరి వేరే దేశంలో మార్కెట్స్ కూడా పడుతున్నాయి, కానీ ఇండియన్ మార్కెట్స్ మాత్రం ఆర్ రైజింగ్. రీజన్ ఏంటి అని చెప్పి ఫస్ట్ ప్రశ్న అడిగారు. దానికి ఒకటే మాట చెప్పా, నెక్స్ట్ 30 సంవత్సరాల వరకు భారతదేశం ఈజ్ అ యంగ్ కంట్రీ. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరైతే జన్మించారో బిలో 30 ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 30 ఇయర్స్ తర్వాత 60వ ఏట వాళ్ళు రిటైర్ అవుతారు. అంటే నెక్స్ట్ 30 ఇయర్స్ వరకు ఇండియా ఈజ్ గోయింగ్ టు వర్క్ రియల్లీ హార్డ్ అనమాట. అండ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు గ్రో లెఫ్ట్ రైట్ సెంటర్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండియా దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్ బలం ఏదైతే ఉందో ఈ బలాన్ని ప్రదర్శించడానికి ఈ 30 సంవత్సరాలు కరెక్ట్గా సరిపోతాయి. సో అప్పటిదాకా ఏమవుతుందంటే గ్లోబల్లో గ్రోత్ అంతా తగ్గిపోతుంది. గ్లోబల్ కంపెనీస్ అన్నీ ఇండియాకు వస్తాయి. ఎందుకంటే మన దగ్గర పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. అందరూ కూడా జీతాలు బాగా వ్యాపారాలు అన్నీ చేసి కూడా కొన్ని కోట్లలో, వేల కోట్లు సంపాదిస్తారు. కాబట్టే ఇండియా ఈజ్ అ హాట్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అది ఐఫోన్ అంటారా, శాంసంగ్ అంటారా, కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ అంటారా, ఇంకోటి అంటారా, అందరూ కూడా ఇండియాకే వస్తున్నారు ఇప్పుడు. సో ఇండియాలో ఏ సెక్టర్ నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు పర్ఫామ్ చేయబోతుంది, పెరగబోతుంది అన్న విషయం మీరు కనుక్కొని పెట్టుబడి పెట్టాలి. కానీ అందరు ఏం చేస్తారంటే, నా కొలీగ్ పెట్టుబడి పెట్టాడు, నాకు తెలియదు, నా ఏజెంట్ చెప్పాడు, నా ఫ్రెండ్ చెప్పాడు, నా చుట్టాలు చెప్పారు, ఇవన్నీ మాటలు వినేసేసి వాళ్ళకి డబ్బులు వచ్చినప్పుడు నాకు రావా అని చెప్పి ధీమాతో ముందుకు ఒక అడుగు పెడతారన్నమాట. దాని తర్వాత మీరు ఈ మాట చెప్తే వినరు, అర్థం చేసుకోరు కూడా చాలామంది ఈ విషయాన్ని. కానీ నిజం చెప్తున్నా, గత 20 ఏళ్ల నుంచి 20 నుంచి 30% వరకు లాసుల్లో ఉన్నారు చాలామంది మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు. ఎంత దారుణం అండి. మార్కెట్స్ ఏమో ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, ప్రాఫిట్ ఇస్తుంది అందరికీ. కానీ ఎవరెవరైతే తెలుసో తెలియకో సగం నాలెడ్జ్ వల్ల పెట్టేసి లాస్ అవుతున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు మార్కెట్ని తిడుతున్నారనమాట. అస్సలు దీని జోనికి వెళ్ళకండి, డబ్బులు రావు, పోతాయి. ఎందుకు పోతాయి అండి? ఒకవేళ సరైన నాలెడ్జ్ మనం ముందుకెళ్తే, మీరు సరైన నాలెడ్జ్ మీరు ఉద్యోగాలు సంపాదించుకోలేదా కదా? అది నిజం కదా. మరి ఇక్కడ కూడా ఒక చిన్న చిటికెడంటే నాలెడ్జ్ మీరు తీసుకుంటే మీకు లాసులు ఎందుకు వస్తాయండి? చెప్పేది విషయం అది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, 20 ఏళ్ల నుంచి మీరు ఫేస్ అవుతున్న లాస్ దాదాపు 20 నుంచి 30%, 40% వరకు లాసుల్లో ఉన్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఈ రోజుతో ది ఎండ్ పలకండి లాసెస్కి అని చెప్తా. సో నేను తీసుకొచ్చాను మీకు ఒక కొత్త పోర్ట్ఫోలియో చర్నింగ్ విధానం అనే మాస్టర్ క్లాస్ గురించి చెప్పబోతున్నాను. ఆ డీటెయిల్స్ కూడా మీకు తెలుసుకుంటారు. సో ఇందులో ఏంటంటే, జీవితకాలం మీరు నేర్చుకున్న తర్వాత మీ ఇంట్లో ఉన్న పెద్దలు కానివ్వండి, మీ భార్య, చెల్లెలు కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, మీరు అందరికీ నేర్పించుకోవచ్చు. సో దట్ యూ కెన్ బికమ్ అ ఫైనాన్షియల్ లిటరేట్ పర్సన్. మనం అందరం ఏమనుకుంటామంటే, ఒక గ్రాడ్యుయేట్ అయిపోతే, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోతే నేను లక్షలు సంపాదించి నేను కోట్లాధికారి అవుతాను, ఇలా చిటికలో అయిపోతాను, ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంది కదా అంటారు.
కానీ డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి దాని బేసిక్స్ నేర్చుకోవాలండి. అదర్వైజ్ యూ కెనాట్ బికమ్ అ మిలియనర్. దయచేసి అర్థం చేసుకోండి. సో లెట్ మీ షో యూ అన్ ఆర్టికల్. మెనీ పీపుల్ హూ హ్యావ్ సెంట్ మీ అనమాట, నాకు పంపించారు, నన్ను అడిగారు, సార్ ఇది ఏంటి సార్, మరి ఏం చేద్దాం సార్ దీని సంగతి అని అడిగారు. అంటే 20 ఏళ్ళ ముందు వాళ్ళు ఎవరో మాట వినేసేసే పెట్టుకున్నారు. కొంతమంది 10 సంవత్సరాల ముందు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాల ముందు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ మీకు ఒక విషయం తెలుసా, 2020 లాక్డౌన్ కోవిడ్ నుంచి మార్కెట్ పెరగడమే మాత్రం కానీ మార్కెట్ ఎప్పుడు కూడా సివియర్గా పడలా. కానీ పడ్డా కానీ మళ్ళీ పెరిగింది. కానీ ఎందుకంటే వీళ్ళకి లాసెస్ వచ్చాయి? మరి మార్కెట్స్ పెరుగుతున్నాయి కదా, లాభాలు రావాలి కదా, చూపిస్తా. సో ఇది ఎకనామిక్ టైమ్స్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. 97% మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన పెట్టుబడి వాళ్ళందరికీ కూడా నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయి ఈ సంవత్సరంలో 2025 ఇప్పటిదాకా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో. ఓన్లీ 3% ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. టోటల్ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్? 541 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. 541 కంపెనీల్లో ఓన్లీ 18 కంపెనీసే పర్ఫామ్ చేశాయి. మరి ఆ 18 కంపెనీస్ గురించి మేము ఎలా తెలుసుకోవాలి? దాన్నే అంటారు మాస్టర్ క్లాస్ జాయిన్ అవ్వండి అని చెప్పేసి. సో దయచేసి అర్థం చేసుకోండి. దానికి కావాల్సింది మళ్ళీ చెప్తున్నాను, ఒక చిన్న నాలెడ్జ్. వన్స్ యూ గెయిన్ దట్ నాలెడ్జ్ యూ కెన్ మేనేజ్ యువర్ లాసెస్ వెరీ వెల్. సో ఇక్కడ చూసుకోండి. అండ్ చాలా మంది కూడా ఫీల్ అవుతూ ఉంటారు సార్, అంటే ఇప్పుడు ఆ క్లాస్లో జాయిన్ అవ్వడానికి కూడా ఎడ్యుకేషన్ పరంగా నేను అంత చదువుకోలేదు, నాకు అర్థమవుతుందా ఈ టెక్నాలజీ, అంటే డబ్బుల విషయం కదా, నేను అందులో రిస్క్ చేసుకోలేను అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సింపుల్ అండి, ఒకటే మాట చెప్తా. మీరు 10th వరకు కూడా చదివారా లేదా అన్నది అనవసరం. ఎందుకంటే అయినా కానీ మీరు డబ్బులు సంపాదిస్తున్నారు కదా. సో డబ్బు సంపాదించే గుణం కానివ్వండి, జ్ఞానం కానివ్వండి మీ దగ్గర ఉందంటే మీరు ఈ క్లాస్లో నేను చెప్పేదంతా తెలుగు భాష కానివ్వండి ఆర్ వేరే లాంగ్వేజ్లో కానివ్వండి, నాకు తెలిసినంత భాషలో నేను చెప్పగలుగుతాను. అది ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, తెలుగు అయినా. బట్ మీ దగ్గర ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి. నా డబ్బుని నేను లాస్లోకి వెళ్ళకుండా నేను కాపాడుకోవాలని చెప్పే ఇంట్రెస్ట్ మీకుంటే మీరు ఆ ఇంట్రెస్ట్తో మీరు నాతో పాటు జర్నీ చేస్తారు ఈ క్లాస్లో. సో ఇది కంప్లీట్గా మీకు హెల్ప్ చేయబోతున్నాను. ఇందులో ఎలాంటివి కూడా కొత్త కొత్త సైంటిఫిక్ వర్డ్స్ ఏమీ ఉండవు. రూపాయి ఎక్కడ పెట్టాలి, ఎలా రూపాయి పెట్టుబడి పెడితే నాకు ఆ రూపాయికి 10 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు వస్తాయి అన్నది నేను మీకు చూపిస్తాను ఈ క్లాస్లో. సో యూ నీడ్ నాట్ వరీ. మీరు పెద్ద పెద్ద గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు, మీరు వచ్చి క్లాస్ అటెండ్ అవ్వచ్చు. కానీ మీ దగ్గర ఆ జాబ్ కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఎన్ని వేలైతే లక్షలైతే నెలకు సంపాదిస్తున్నారు కదా, అది ఉంటే చాలు. ఐ విల్ గివ్ యూ ద రెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్. ఇది చాలా చిన్న క్లాస్ ఉంటుందన్నమాట. మీకు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీకు పనికి వస్తుంది. మీరేం చేయొచ్చు అంటే ఒక్కసారి ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత నాతో పర్సనల్గా టచ్లో ఉండొచ్చు. బికాజ్ యూ విల్ బీ గెటింగ్ మై పర్సనల్ నంబర్. ఇక్కడ మీకు చెప్తాను, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ రీషా ఇండియాలోనే కాదు వరల్డ్లో వీళ్ళకి చాలా పెద్ద పేరుంది. ఇది కంపెనీ విచ్ ఇస్ ఫ్రమ్ తైవాన్. నిప్పాన్ ఇండియా తైవాన్ ఎక్విటీ ఫండ్ 31% వరకు లాస్ ఇచ్చిందండి. వా, 31% లాస్ ఇచ్చింది మీకు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడికి. అండ్ ఇండియాలో శ్రీరామ్ అనేది చాలా పెద్ద కంపెనీ. ఇన్వెస్కో ఈజ్ అగైన్ అ వెరీ బిగ్ అమెరికన్ కంపెనీ. మోతిలాల్ ఓస్వాల్ చాలా పెద్ద కంపెనీ. దాదాపు 23% లాస్ ఇచ్చారండి వీళ్ళు కూడా. సో కెన్ యూ జస్ట్ ఇమాజిన్, ఇలాంటి లాసుల కోసమా మీరు పెట్టింది పెట్టుబడి? నేను ఒకటే చెప్తాను, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫర్ ప్రాఫిట్, అండ్ ప్రాఫిట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. దానికోసం మీరు నేర్చుకోవాల్సిందల్లా ఒక చిన్న మాస్టర్ క్లాస్ మాత్రమే. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.